హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సంజు ఫ్యాషన్ వరల్డ్. ఈరోజు మీకు బీడ్స్ కుచ్చు ఈజీ మెథడ్లో ఎలా వేసేది నేర్పిస్తాను చూడండి. ఫస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ టెజల్స్ అయితే తీసుకున్నాము. 2 కలర్స్ రెడీ చేసి పెట్టుకున్నాను, అది తీసుకున్నాను. మీరు 2 కలర్స్ రెడీ చేసుకోండి. ఇట్లా టెజల్స్ శారీకి మీకు ఎన్ని కలర్స్ వేయాలంటే అన్ని కలర్స్ రెడీ చేసి పెట్టుకోండి. కాటన్ థ్రెడ్కి హెమ్మింగ్ నీడల్ ఎక్కించి పెట్టుకున్నాను. మళ్ళీ మనకి ఏ బీడ్స్ కావాలో ఆ బీడ్స్ తీసుకున్నాను. పర్ల్ బీడు, మళ్ళీ గోల్డ్ కలర్ బీడు మీడియం సైజు 2 టైప్స్ బీడ్స్ తీసుకున్నాను. మీరు 2 టైప్స్ బీడ్స్ తీసుకోండి ఫ్రెండ్స్. ఎలా వేసేది ఇప్పుడు చూపిస్తాను రండి. మొదలు కాటన్ థ్రెడ్ ఎక్కించి పెట్టుకున్నాం కదా, అది నీడల్ శారీ చుచ్చి ఇట్లా పైకి లాక్కొని ఇక్కడ ఒక 2-3 ముడ్లు వేసుకోవాలి. 1 2 3 ముడ్లు వేసింది అయినాక 3-4 వేసుకోండి, పర్లేదు. అది కాటన్ థ్రెడ్ చిన్నదిగా ఉంటుంది కదా, అది అయితే కట్ చేసేయండి. కట్ చేసింది అయినాక ఇప్పుడు నీడల్కి బీడ్స్ ఎక్కించుకొని కుట్టుకుంటా పోవాలా. చాలా ఈజీ. కొత్తగా నేర్చే వాళ్ళకంతా చాలా చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఫస్ట్కి అయితే ఇలా బీడ్స్ ఎక్కించుకుంటాను. ఫస్ట్ గోల్డ్ ఒకటి, మళ్ళీ పర్ల్ ఒకటి, మళ్ళీ గోల్డ్ ఒకటి, మళ్ళీ ఇది టెజల్స్ రెడీ చేసి పెట్టినాం కదా, టెజల్ కుచ్చు అదొకటి, మళ్ళీ గోల్డ్ కలర్ బీడ్స్ వస్తాయి. ఇన్ని మెటీరియల్స్ అయితే ఎక్కించుకోవాలి. ఫస్ట్ గోల్డ్ బీడ్, పర్ల్, మళ్ళీ గోల్డ్ బీడ్, మళ్ళీ కుచ్చు, మళ్ళీ ఒక గోల్డ్ బీడ్. ఇన్ని మెటీరియల్ ఒకేసారి నీడల్కి ఎక్కించుకొని ఆ శారీ దాకా తీసుకొని పోయి మళ్ళీ ఇప్పుడు ఈ బీడ్స్ అంతా వదిలేయాలి. గోల్డ్ బీడు, ఈ టెజల్ కుచ్చు, ఈ బీడు 3 వదిలేసి ఈ పర్ల్ ఒకే ఒక బీడ్లో ఇట్లా నీడలు వాపస్ తీయాల. ఇట్లా వాపస్ తీస్తే చూడండి, ఆ పక్క ఈ పక్క బీడు మధ్యలో కుచ్చు ఇలా వస్తుంది. చాలా బాగుంటుంది, చాలా ఈజీగా అవుతుంది. ఎవరైతే బిగినర్స్ ఉండారో, కొత్తగా నేర్చే ఉండారో వాళ్ళకంతా చాలా చాలా యూజ్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది మళ్ళీ ఒక్క బీడ్ వేసుకున్నాను. ఒక బీడ్ వేసుకునింది అయినాక మనకి లెంత్ చూసేసి షేప్ కరెక్ట్గా కింద అయితే బీడ్స్కి ఎంత లెంత్ ఉంటుందో అంతే లెంత్ చూసుకొని ఇక్కడ ఒక నాట్ వేసుకోవాలి. నాట్ వేసుకునింది అయినాక చూడండి, పైన ఒక బీడు, ఈ సైడ్ ఒకటి, ఇక్కడ ఒకటి, మధ్యలో పర్లు, మళ్ళీ ఆ పక్క ఈ పక్క బీడు, మధ్యలో కుచ్చు. చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఎవరన్నా కానీ చూసిన తక్షణం మనము వేయచ్చు. ఇంత ఈజీగా ఉంది అనిపిస్తుంది. అంత ఈజీగా కూడా వేయచ్చు. మీరంతా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. కొత్తగా మేము మాకు రాదు అనేవాళ్ళు కూడా టెజల్స్ అయితే రెడీ చేసి పెట్టుకొని ఫస్ట్గానే ఎలా టెజల్స్ రెడీ చేసేది కూడా నా వీడియోస్లో చూపించినాను. కావాలంటే ఇంకా ఒకసారి చూపిస్తాను, ట్రై చేయండి ఫ్రెండ్స్. అందరూ వేసుకోవచ్చు. అట్లీస్ట్ మీ ఓన్ శారీస్ కన్నా మీరు వేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంత ఈజీగా ఉంది. మళ్ళీ అయితే ఇంకొక బీడ్ వేసుకున్నాను నీడల్కి, మళ్ళీ ఒకటి పర్ల్ బీడ్స్ వేసుకున్నాను, మళ్ళీ ఇంకొకటి గోల్డ్ కలర్ బీడ్ వేసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్నాం కదా కుచ్చు, ఇంకొక కలర్ శారీ కలర్, పళ్ళు కలర్ ఒకటి, శారీ కలర్ ఒకటి, ఇలా 4 మెటీరియల్ ఒకేసారి వేసుకుని అయినాక మళ్ళీ ఇంకా ఒక బీడ్ వేసుకోవాలా. ఈ బీడ్ వేసుకొని మధ్యలో ఒక పెద్దది ఉంది కదా పర్ల్ బీడు, 3 వదిలేసి ఆ పర్ల్ బీడ్ ఒకే ఒక బీడ్లో నీడలు ఇలా వాపస్ రావాలి. ఇలా వాపస్ రావాలి ఫ్రెండ్స్. ఇలా వాపస్ వచ్చింది అయినాక మళ్ళీ ఇంకొక బీడ్ వేసుకొని మనకైతే ఎంత స్పేస్ కావాలంత స్పేస్ చూసుకొని ఇక్కడ ఒక లాక్ చేసుకోవాలి. ఇలా చేసుకోవాలన్నమాట. లాక్ చేసుకుని అయినాక మళ్ళీ ఆడ కావాలంటే ఇంకొక లాక్ ఎక్స్ట్రా చేసుకొని ఆడే కట్ చేసుకోవచ్చు. ఒక బీడ్లోకి ఇట్లా లాక్కొని కూడా మనము అలా కట్ చేసుకుంటాం లేదు, పక్కన వేస్తున్నాం కదా, ఎక్కువ డిస్టెన్స్ లేకుండా. అందుకే లోపల పక్కన అట్లే తీసుకుంటూ వెళ్తున్నాను. చాలా బాగా వస్తుంది అని చెప్పేసి ఇలా ఇక్కడ ఒక ముడి వేసుకునింది అయినాక మళ్ళీ ఇప్పుడు ఇంకొక బీడ్ వేసుకోవాలి, గోల్డ్ కలర్ బీడు. ఫస్ట్ అయితే చూడండి నీట్గా ఒక గోల్డ్ బీడు ఫస్ట్, మళ్ళీ ఒక పర్లు, మళ్ళీ ఒక గోల్డ్ బీడు, మళ్ళీ ఇప్పుడు కుచ్చు రెడీ చేసి పెట్టుకున్నాం కదా పింక్ కలరు ఒకటి, అది ఒక కలర్ పింక్, ఒక కలర్ రామా గ్రీన్ అలా వేస్తున్నాను. మీరు కావాలంటే 2 కలర్స్ ఒక్కొక్క కలర్ కూడా వేసుకోవచ్చు. కుచ్చు అయినాక మళ్ళీ ఒక గోల్డ్ బీడు, ఇన్ని ఒకేసారి సూదికి ఎక్కించుకుంది అయినాక ఈ ముత్తు బీడు ఉంది కదా మధ్యలో పర్ల్ బీడు, అది ఒకే ఒక బీడ్లో నీడలు ఇలా వాపస్ వస్తే అప్పుడు ఆ సైడ్ ఈ సైడు బీడ్ వచ్చి మధ్యలో కుచ్చు ఈ అది చాలా బాగా వస్తుంది. మరి చూడండి ఎంత ఈజీ అంటే అంత ఈజీ ఫ్రెండ్స్. మనం సిల్క్ థ్రెడ్లు అంతా ఈ డిజైన్ చేయాలంటే మనకి ఏం లేదన్న ఒక 2.5 ఇంకా 3 గంటలు పొద్దు పడుతుంది. ఇదైతే మనకి ఒక 1 అవర్ కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. అంత ఈజీగా అయిపోతుంది. మామూలు పెద్ద సూదే దారం చుట్టుకునేంత లేదు సిల్క్ థ్రెడ్, కాటన్ థ్రెడ్లోనే ఇలా వేసుకుంటూ పోవచ్చు ఫ్రెండ్స్. చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి ఫైనల్గా అయితే ఎలా వచ్చింది అని చెప్పేసి చూపిస్తాను. చాలా చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.